వైజాగ్ బెటా ఫిష్ ఫ్యామిలీ అందరికీ ఇది ఒక బెస్ట్ వీడియో. బెటాస్ లో ఏవైనా డిసీజ్ ఉంటే కంప్లీట్ గా తీసాను. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న మిస్ అయినట్టయితే ఐఎమ్ సారీ. నేను చేస్తున్న మెథడ్స్ అన్ని మీకు 100% సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్ గా నేను ఎలా చేశాను అలాగే చేయాలి. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్లు ఎక్కడ కొట్టకండి. దీని ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కలర్ ఫేడ్ అయిపోయింది, ఫుల్ గా టేల్ అనేది డ్యామేజ్ అయిపోయింది, రైట్ సైడ్ కన్ను అస్సలు కనిపించట్లేదు. దీని గురించి కొంచెం మధ్యలో చెప్తాను, ఎందుకంటే ప్రాసెస్ అన్ని అక్కడ ఉంటుంది. స్కిప్ కానీ కొడితే మీకు ప్రాసెస్ ఏమీ అర్థం కాదు. మీ గురించి చాలా టైం తీసుకుని చేశాను ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇది దేని ఫ్రై అనేది పూర్తి వరకు చూడకుండా మధ్యలో చూసి చెప్పండి, ఎందుకంటే పూర్తిగా చూస్తే అర్థమైపోద్ది ఎవరికైనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి మెథనైన్ బ్లూ కంపల్సరీ ఒరిజినల్ ఉండాలి. నెక్స్ట్ ఒక కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్ కానీ ఏదైనా మన చెయ్యి దూరంతా ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాక్ సాల్ట్, అదే గల్లుప్పు అంటారు కదా, అది 2 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ 3 కంపల్సరీ వేసుకొని మెథనైన్ బ్లూ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, బాగా డార్క్ బ్లూ వచ్చినంత వరకు వేసుకొని బాగా మిక్స్ చేసి అందులోని మీకు ప్రాసెస్ ఏంటంటే అప్పుడు నేను వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే అప్పుడు నేను ఒక్కనే ఉండడం వల్ల. ఎందుకంటే ఫిష్ చిన్నది టైం టేకింగ్ ఇటు అయితే ఫిష్ అనేది చనిపోద్ది అనమాట. అందుకే నేను వేరే ఫిష్ని ఒక ఎగ్జాంపుల్గా మీకు చేసి చూపిస్తున్నాను. ఇది మినిమం 8 to 15 seconds లోపే తీసేయాలి. మినిమం కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఫిష్ అయితే కంపల్సరీ చనిపోద్ది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. చూసారా, అలా వేసిన తర్వాత ఏంటంటే ఫిష్ కిందకి వెళ్ళి రిలాక్సేషన్ ఫీల్ అవుతుంది అనమాట. ఫుల్ స్ట్రెస్లో ఉంటే కంప్లీట్గా శాంతిగా అయిపోద్ది. అది మన ఫిష్ ఎలా ఫీల్ అవుతుంది అంటే ఫుల్గా ఎండలో తిరిగి వచ్చి ఒకేసారి ఏసీలో ఉంటే ఎలా ఉంటాం, రిలాక్సేషన్ అలా ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ ప్రాసెస్ మధ్యలో చెప్తాను కదా. ఏంటంటే నేను ఎక్వైరింగ్ షాప్లోకి వెళ్ళి అతను తెలిసిన అతనే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. వెళ్ళినప్పుడు చూసి ఇది ఒక కార్నర్లో ఉంది. దీని స్టోరీ ఏంటంటే అడిగితే అతను అన్నారు, ఇది ఒక 2 బెటా ఫిషెస్ పర్చేస్ చేశారు. ఒకే ఎక్వైరింగ్ లేని వాళ్ళు కొట్టుకొని 2 days లో ఒకటి చనిపోయింది, ఒకటి బతికుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అది నేను తీసుకున్నాను. నేను అడిగాను, ఇచ్చాను అంటే వద్దు, నీ ఫిష్ అన్నింటికి దీని జబ్బులన్నీ అంటిపోద్ది అన్నారు. ప్రాబ్లం లేదండి, దీన్ని ఎలా రికవర్ చేయాలో నాకు బాగా తెలుసు, నాకు ఇచ్చానంటే తీసుకొచ్చి ఆ ప్రాసెస్ అనేది చేశాను. మెయిన్ రికవర్ అవ్వాలంటే సెకండ్ పాయింట్, మెయిన్ మనకి రికవర్ అవ్వాలంటే ఫుడ్ అండి. ఫుడ్ ఐటమ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియన్ నార్మల్ లీఫ్, అంటే మన బాదం ఆకు అనమాట. బాదం చెట్టు ఉంటుంది కదా, దాని ఆకు. ఇది బాగా ఎండిపోయి ఉండాలి, కరకర ఉండాలి అప్పుడలాగా. నెక్స్ట్ ఇది ఏంటంటే చాలా పాత చెట్టు, నేను పుట్టక ముందు నుంచి ఉంది, ఆ చెట్టుతో తీసుకొస్తుంటాను. కొత్త చెట్లు అయితే బాగోవు, అంతే పనిచేయవు. నేను ఎప్పుడు ఆ చెట్టునే వాడుతున్నాను 2.5 years నుంచి. నెక్స్ట్ 1 month స్టోర్ చేసిన వాటర్ వాడతాను. ఇది కంపల్సరీ ఉండాలి. ఈ 2 మాత్రం మీకు చూపించడానికి చిన్న బౌల్లో తీసుకున్నాను. దీనికి కొంట నుంచి పసలా కారుతుంది, డైలీ కారుతూనే ఉండేది అనమాట వైట్గా. అలాగ చాలా గట్టిగా పొంగిపోయింది కొన్ను. మీకు కొంచెం ముందుకెళ్ళి ఫార్వర్డ్ చేస్తే జూమ్ చేసి పెట్టాను, క్లియర్గా కనిపిస్తుంది కొన్ను. రోజుకి అలా కారుతూ కొన్ని రోజులకి అలా తగ్గింది. అంటే దీనికి ప్రాసెస్ కంప్లీట్గా 25 daysకి క్లియర్. ఇది 25 daysకి ఇది వీడియో అనమాట. చాలా చిన్నది ఉంది, ఇంకా 2-3 daysలో పోద్ది. యాక్టివ్గా కూడా ఉంది, చాలా యాక్టివ్గా. ఇక్కడ కంప్లీట్గా 50% దీని రికవర్ అయితే అయిపోయింది ఫిష్. మీరు చూడొచ్చు, ఇప్పుడు కన్ను కూడా కనిపిస్తుంది, 2 సైడ్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా హెల్దీగా ఉంది. మెయిన్ ఏంటంటే మన ఫుడ్ డైట్ అండి. చూస్తున్నారా, బబుల్ నెస్ట్ కూడా స్టార్ట్ చేస్తుంది. బబుల్ నెస్ట్ స్టార్ట్ చేసిందంతా బీడింగ్ గురించి కాదు, అది హెల్దీగా ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా, అగ్రెసివ్ లో ఉన్నా కూడా బబుల్ నెస్ట్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే 100% ఫుల్ గా రికవర్ అయిపోయింది. కలర్ చూస్తే చాలా కంప్లీట్ కలర్ వస్తుంది, టేల్ కూడా కంప్లీట్ గా ఫుల్ గా వచ్చింది. ఇది 5 months వీడియో అండి. 5 months తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ 2 ఒకదానికి ఒకటి కొట్టుకోకూడదు, ఎందుకంటే నేను 3-4 days వదిలిసినా కొట్టుకోలేదు, ఎందుకంటే పక్కన 5 months నుంచి చూసుకుంటున్నా కదా. ఎప్పుడు ఫేరింగ్ చేసుకోవడానికి పెట్టాను అంటే మీకు వీడియోలో ఇంకా ఫేరింగ్ చేసి బాగా టేల్ ఎలా ఉందో చూపించడానికి నేను ఈ 2 కలిపి పెట్టాను అనమాట. అందులో ఎక్వైరింగ్ లోని ప్రాబ్లం చూసుకుని ఎక్కడ కొట్టుకో, జస్ట్ ఒకదానికి ఒక సో చేసుకుంటే. చూసారు కదా మనం ఎలాగైతే రికవర్ చేసాం. మెయిన్ మెథనైన్ బ్లూ, రాక్ సాల్ట్ అలా 5 days చేశాను. సెకండ్ ఏంటంటే ఫుడ్ మెయింటెనెన్స్, నెక్స్ట్ వాటర్, నార్మల్ లీఫ్, వాటర్. ఇవి దానికి సంబంధించిన వీడియోస్ కి మనం బ్లూ దాన్ని ఎలాగా రికవర్ చేసాం. సెకండ్ డిసీజ్ మన గోల్డ్ ఫీమేల్ కి వచ్చింది అనమాట. ఇది పిన్ డాట్, కంప్లీట్ గా పిన్ డాట్ వచ్చింది. నెక్స్ట్ దీనికి స్టమక్ లో కూడా ప్రాబ్లం ఉంది. నాకు ఒక 15 days తర్వాత తెలిసింది. ఈ పిన్ డాట్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లేట్ చేస్తే చనిపోద్ది. 3-4 days లేట్ చేస్తే కంప్లీట్ గా చనిపోద్ది. ఇది నేను పర్చేస్ చేసినప్పుడు నాకు తెలిసి దీనికి పిన్ డాట్ ఉంది, దీనికి చనిపోద్ది, మన ఇంటికి తీసుకెళ్లే లోపే అని వాళ్ళు కూడా చెప్పారు. కానీ దీని డిసీజ్ ఎలా క్లియర్ చేయాలి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పర్చేస్ చేశాను. ఇంకెందుకు లేట్ చేయను ఎందుకని చెప్పి ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్, కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే 100% చెప్తున్నాను, ఎందాలు చెప్తున్నాను కదా, ఒక చేత్తో మనం వీడియో తీసి ఒక దాంతో చేస్తే ఫిష్ అనేది చనిపోద్దని చెప్పి నేను అందుకే వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను. కానీ ఈ ప్రాసెస్ నేను మినిమం మార్నింగ్ ఈవినింగ్ అలా 30 days చేశాను. అది రికవర్ అవడానికి 45 days, ఈజీగా 2 months పట్టింది. అంత పెద్ద డిసీజ్ దానికి. కడుపు కూడా పొంగిపోయి కడుపు నుంచి అంటే దాని వాష్రూమ్ చాలా గ్రీనిష్గా వచ్చేది. నాకు అప్పుడే అర్థమైంది అనమాట. దీనికి ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ మన మెథనైన్ బ్లూ, రాక్ సాల్ట్. సెకండ్ ఏంటంటే వాటర్ మెయింటెనెన్స్ మినిమం 1 inchలోనే పెట్టాలి, ఎందుకంటే అది న్యాచురల్గా ఆక్సిజన్ తీసుకుంటుంది పైకి వచ్చి. సో నేను అంటే ఇది 20 days వీడియో అనమాట. అంటే మొయినా కల్చర్ని క్లీన్ చేస్తాను 20 daysకి. అప్పుడు జస్ట్ వీడియో నేను క్యాజువల్గా తీసాను. ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే ఫ్రీ సిమ్ చేస్తుంది. ఇక్కడికి మాక్సిమం 25 days పైనే అవుతుంది. నాకు అంతగా కౌంట్ చేయలేదు. ఎవ్రీ డే మార్నింగ్ నేను సన్లైట్ చూపించడానికి తీసుకొచ్చేవాడిని. ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్నగా ఫ్రీ సిమ్ చేస్తుంది. ఎక్కువ బెండ్ అయిపోయి తిరగబడిపోయింది అనమాట చాలా వరకు. థర్డ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ నేను మెథనైన్ బ్లూ ఉంది కదా, రివర్స్ చేసుకుంటాను. డిసీజ్కి వచ్చింది సపరేట్, డిసీజ్ లేనిది సపరేట్. ఓకే, అది లాస్ట్ కూడా మీకు అర్థం అవుతుంది.
అవుతుంది. ఈ టాబ్లెట్ గురించి చెప్తానండి. ఒక వీడియోలో చూసాను మన తెలుగు ఛానల్లోని. అతనేమో డిసీజ్ వచ్చిందని చెప్పి ఈ టాబ్లెట్ ఫుల్గా కలిపేసేస్తే మార్నింగ్ ఫిష్ చనిపోయిందంట. ఎందుకంటే చనిపోదు, మామూలుగా చెప్పండి రూల్గా. మనకు సరిపడిన ఎంజీ ఫిష్ ఎంత ఉంటుంది, మన వేలు అంత కూడా లేదు. అంత ఎంజీ ఎలా సరిపోద్ది? మనం పంచదార ఉంటుంది కదా, పంచదార అంత గింజ అంత ఇస్తే ఫిష్కి పర్ఫెక్ట్ అనమాట తీసుకుంటుంది. అది మేకలకి డైజెస్ట్ అవ్వకపోతే కోళ్ళకి దానికి ఎడతారు. ఓకేనా. ఇప్పుడు చూస్తున్నట్టు ఏంటంటే ఇది 2 months తర్వాత వీడియో, ఫుల్గా కంప్లీట్గా కలర్ అయితే వచ్చేసింది, ఫ్రీ సిమ్ చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంది. చూస్తున్నారు కదా, నేను చేయి పెట్టగల నా దగ్గరకు వస్తుంది, ఎందుకంటే దాన్ని రికవర్ చేశాను కదా, డైలీ నేను చచ్చిపోతాను, నా గురించి ఎందుకంత కేర్ తీసుకుంటున్నాను అనుకుండొచ్చు అది మనసులోని. సో నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఎలాగైనా మనం సక్సెస్ చేస్తాను, ఎందుకంటే నాకు బాగా మెథడ్స్ తెలుసు. మెయిన్ ఇంకోటి చెప్తాను చూడండి, ఏ ఫిష్ నైనా ఫిష్ అక్వేరియం షాప్ అని మనం పర్చేస్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫిష్తో వేయకూడదు. ఒకరోజు క్వారంటైన్లో పెట్టండి. ఇవన్నీ నా క్వారంటైన్వి, నేను మినిమం 2 liters అంత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ మెథనైన్ బ్లూ టూ డ్రాప్స్ వేస్తాను. ఓకేనా. ఇంకా సింగపూర్ ఒరిజినల్ చెప్తాను కదా మధ్యలోని, ఇదే సింగపూర్ తీసుకొని చాలా మంచి కంపెనీ, ఇది డూప్లికేట్ అయితే కాదు, ఒరిజినల్. ఫుల్గా మిక్స్ చేసుకుని ఇందులో అక్లమేట్ చేస్తాను అనమాట. నేను అక్లమేట్ అనేది మినిమం 40 minutes చేస్తాను. 20 minutes ప్యాకింగ్తో, 20 minutes ప్యాకింగ్ లైట్గా ఓపెన్ చేసి హెయిర్ వెళ్ళినట్టు అలా కూడా చేస్తాను 20 minutes. అప్పుడు ఏదంటే ఆక్సిజన్తో అన్నిటితో బాగా మ్యాచ్ అవుతుంది వాటర్. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ అక్లమేట్ చేసినప్పుడు 20 minutes అక్లమేట్ చేస్తాను ఏ ఫిష్కైనా. మన దగ్గర కొత్తగా తీసుకురాగలే ఫిష్ని ఇలాగ అక్లమేట్ చేసి, నెక్స్ట్ మీకు ఇందాల ప్రాసెస్ చెప్పాను కదా, మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటాను రెట్నని. ఇవేంటంటే ఓన్లీ కొత్తగా ఫిషెస్ తెచ్చిన దానికి ఇలా యూస్ చేసుకుంటాను. డిసీజ్కి వచ్చిందైతే కంప్లీట్గా అది దానికి వేరేగా ఉంటుంది వాటర్ అనేది. ఓకేనా. అది మెథనైన్ బ్లూ. అది చూడండి, నేను కొత్తగా ఫిష్ తెచ్చుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ చేశాను. ఈ ప్రాసెస్ మధ్యలో అన్నింటిలో పెట్టాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ప్రతి దానికి నేను సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ ముందుగా చెప్తున్నానండి. 8 నుంచి 10 seconds మీకు ఓకే, నేనైతే 15 seconds చేస్తాను, మీరు చేయకండి, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. మీరు అలా చేస్తే చనిపోతుంది. ఇది చాలా మంచిది, ఏంటంటే స్ట్రెస్ అంతా జర్నీ చేసి వస్తుంది కదా, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది దానికి బాగా. మీకు ఇది మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్త ఫిష్ తెచ్చి తర్వాత మీరు ఇదే అక్వేరియం, అంటే మీ దగ్గర ఉండే అక్వేరియం కానీ బౌల్ కానీ మినిమం 48 hours ఉంచండి. 48 hours ఉంచితే దాని డిసీజ్ ఏమైనా ఉన్నా మనకు తెలిసిపోద్ది. నేను ఇలా 48 hours ఉంచిన తర్వాత ట్రబుల్ వేసేస్తాను. ఫీమేల్స్ అన్ని ఒక ట్రబుల్ వేసుకుంటాను, మేల్స్ అన్ని సపరేట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ ఇంకోటి చెప్తున్నాను చూడండి, వాటర్ క్లీనింగ్ అనేది 100% వీక్లీ 1 times మినిమం 20% వాటర్ నుంచి 80% వాటర్ క్లీన్ చేసుకోండి బెస్ట్. అది కూడా స్టోర్ వాటర్ అయి ఉండాలి, స్టోర్ వాటర్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అని నేను చెప్పినవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఫిషెస్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది. నా ఫిషెస్ చూస్తున్నారా, నాది ఫస్ట్లో అంటే రెడ్ కలర్ చూసారు కదా, అది 2.5 years నా దగ్గర నుంచి ఉంది. 2.5 years నుంచి ఉంది నా దగ్గర. ఫుల్ కంప్లీట్గా ఇప్పటికీ యాక్టివ్గా ఉంటుంది. ఏమైనా వచ్చిన 1 hour కూడా అవ్వలేదు చూడండి, అప్పుడు ఒకదాని చూసుకుని ఫేరింగ్ ఎలా చేసుకుంటున్నాయో. అన్ని ఫీమేల్స్ ఇవి, అయినా అలా చేసుకుంటున్నాయి చూడండి ఫేరింగ్. ఇదిగా మన గోల్డ్ ఫిష్ ఇక్కడ పెట్టాను నేను. నెక్స్ట్ ఏంటంటే కిందన డర్టీ పార్టికల్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్ కానీ ఏమైనా చిన్న నరకలు కానీ ఉంటే మీరు ఇలా ఇంజెక్షన్తో క్లీన్ చేసుకోండి అనమాట. ఈ ఇంజెక్షన్ ఏంటంటే 60 ml, నాకు 60 rupees పడింది. జడ్జి కూడా ఆపోజిట్లో ఉంటుంది, ఇది అక్కడ తీసుకున్నాను. అంటే పెట్ షాప్స్ ఉంటాయి కదా, అందులో ఉంటాయి వాళ్ళ దగ్గర. అదే పెట్ షాప్ మెడికల్ సంబంధించిన అమ్ముతారు, టాబ్లెట్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. చూసారా డస్ట్ ఎలా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఫుడ్ పెడుతున్నానంటే 10 నిమిషాల ముందు మొత్తం అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఫుడ్ పెడతాను, ఎందుకంటే అమోనియా ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ దాని డిసీజ్ రాకుండా. ఇలా ఉంటే ఇలా క్లీన్ చేసుకుంటే మీరు 1 month వరకు మీరు వాటర్ అనేది చేంజ్ చేయక్కర్లేదు, క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి అంటే మెయిన్ పాయింట్ మాట్లాడతాను. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ రెస్ట్ అంటే రిలాక్సేషన్, స్లీప్. అది మనకైనా ఫిషెస్కైనా అది చాలా ఇంపార్టెంట్. మన రిజర్వేషన్ ట్రైన్ మిస్ అయిపోయింది అనుకోండి, జనరల్ ఎక్కువ అనుకోండి, ఫుల్ నుంచి ఉంటే మనం ఎంత స్టేన్ అయిపోతాం. ఇవి కూడా అలాగే ఎక్వేరియంలో ఏమి లేకుంటే పైకి వెళ్ళి ఒక దగ్గర పడుకుంటే ఎయిర్లోని అలా దగ్గర సింక్ అయిపోతుంది. అందుకే మనీ ప్లాంట్ ఉంది కదండి, లీవ్స్ పర్ఫెక్ట్ సేఫ్ ఉంటుంది అనమాట, వాటర్ సగం వెళ్ళి సగం ఉన్నట్టు. అలాంటివి పెడితే దాని మీదకి వెళ్ళి ఎంచక్క బాగా పడుకుంటుంది. అది అంత స్లీపింగ్ బాగుంటే అంత లైఫ్ బాగుంటుంది, దానికి యాక్టివ్గా ఉంటుంది, ఎప్పటికెప్పుడు యాక్టివ్గా ఉంటుంది. చెప్పాను కదా దేని ఫిష్ అనేది ఫస్ట్ లో మనం రిక్వైర్ చేసాం కదా ఫిష్ ని, బ్లూ కలర్ దాన్ని ఫ్రై అనమాట. ఇది ఫుల్ మూన్ వచ్చింది దానికి, ఫుల్ అంటే ఫుల్ మూన్ ఫీమేల్.